नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणं गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणि अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहरिणे। వివేకానంద విద్యా కేంద్ర దశాబ్ది ఉత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, నాకు గురుతులు, నా బాల్యంలో దేశము, ధర్మము, సంస్కృతి నా జీవితానికి పదనిర్దేశనం చేసినటువంటి పూజ్యులు స్వామి లక్ష్మణాచార్య గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, మాతృమూర్తి సీనియర్ గైనకాలజిస్ట్ వివేకానంద విద్యా కేంద్ర మెంటర్ మాతృశ్రీ డాక్టర్ స్వరూపమ్మ గారు, కృష్ణాకర్ రాజు గారు, మా సిద్ధార్థ విష్ణు గారి అమ్మగారు, వివేకానంద విద్యా కేంద్రంలో పనిచేసేటువంటి కార్యకర్తలు, తల్లిదండ్రులు, విష్ణు సహధర్మచారిణి నా ప్రియపుత్రిక స్వాతి, సమావేశంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఒక వారం రోజుల క్రితం విష్ణు 10th ఇయర్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి సార్, రండి అని పిలిచారు. నిజంగా మేమిద్దరం మాట్లాడుకోక 2 సంవత్సరాలు అయి ఉంటుంది కావచ్చు. ముఖాముఖి మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి విష్ణుతో. కాలం తరుగుతూ ఉంది. నాకు ఎవ్రీడే ఒక కాన్షియస్ ఉంటుంది. ఏం కాన్షియస్ అంటే, మృత్యు దేవత రోజు తడుముతూ ఉంటుంది. ప్రతి సూర్యోదయం ఒక జన్మోదయం, ప్రతి సూర్యాస్తమయం ఈ ప్రపంచం నుంచి నిష్క్రమణకి ఒక సందేశం ఇస్తూ ఉంటుంది. ఏ పర్పస్ కోసం ఈ ప్రపంచానికి వచ్చావో ఆ పనిని వీలైనంత వేగంగా పూర్తి చేసుకుని వెళ్ళాలి. ఈ అనంతమైనటువంటి పరిణామంలో మనం ఒక ఇతరుల మాతృమూర్తి స్వరూపమ్మ గారు చెప్పారు. ఈ ప్రపంచానికి మనం ఒక కంట్రిబ్యూషన్ కోసం వచ్చారు, వెతుక్కొని వచ్చారు. ఏదో ఒక సోల్ ఈ బాడీని సెలెక్ట్ చేసుకుంది. ఆ పర్పస్ ఏంటో తెలియకుండా ప్రపంచంలో అందరితో కోటలో తిరుగుతున్నటువంటి వ్యక్తికి దారెట్లా దొరుకుతుందో, సమాజంలో మోహముతో ఆలోచించినంతసేపు సమాజంలో మనిషికి దారి దొరకదు. మోహాన్ని వదలగలిగితే మన జీవితానికి దారి దొరుకుతుంది. అదంత ఈజీ కాదు, కానీ ప్రయత్నం చేస్తే సాధకులకు సాధ్యమే. దాన్ని జయించడం కొంచెం కష్టం.
కష్టం. విష్ణు అన్న తర్వాత వివేకానంద విద్యా కేంద్రానికి ఈరోజు దశ దిశ ఈ రెండు ముందు పెట్టుకోదామని వచ్చారు. కానీ మాట్లాడుతున్నప్పుడు నేను షాక్ అయిపోయాను. దీన్ని మోసేద్దామనేటువంటి ప్రకటన చేసినప్పుడు మా లక్ష్మణులకు మీకు ముందు తెలుసా విషయము అని అడిగారు. నాతో 2-3 సార్లు మాట్లాడారు. నీ సంకల్పం మంచిది. మాతృమూర్తి స్వరూపమ్మ గారు రణ బంగారు ఒక మాట చెప్పారు. మన పూర్వీకుల నుంచి మన జాగ్రత్త బిడ్డలారా, మీ అమ్మాయిలందరూ చెప్తున్నాను, మన పూర్వీకుల నుంచి చాలా వరకు మనం ఏమాశిస్తున్నామంటే సంపదను ఆశిస్తున్నాం. బ్యాంకుల్లో కనిపించేటువంటి సంపద, బంగారము, ఆభరణాలు సంపద అనుకుంటున్నాం. అది కాదు సంపద. అది కాలగతిలో కలిసిపోయేటువంటిది, కాలగతిలో కలవనటువంటిది, కాలానికి అతీతమైనటువంటిది క్యారెక్టర్, సంస్కారం, సనాతన ధర్మం, సాంస్కృతిక విలువలు, సమున్నతమైనటువంటి మానవీయత. అది అశిధారావతంగా యుగాల తరబడి పరంపరగా కుటుంబాల నుంచి, గురువుల నుంచి ఇప్పటిదాకా వచ్చాయి. మీరు నేను ఈరోజు మాట్లాడుతున్నట్టు అది మన ప్రజ్ఞ కాదది. ఈ ప్రపంచం మారుతుందనడానికి మన ప్రజ్ఞ కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా వచ్చినటువంటి అనేక పరిణామాలలో అనేక మంది తాత్వికుల నుంచి వచ్చినటువంటి దార్శనికతకి ఈరోజు మనం నిలబడి మాట్లాడగలుగుతాం. ఏ పూర్వీకుల యొక్క ఆ సంస్కారాన్ని అందుకోవాల్సినటువంటి వాళ్ళని అందుకోకపోతే సంఘర్షణ మొదలైంది. నేను నా పెద్దలు ఇలా ఉన్నారు, నేను అలా ఉండాల్సి ఉండే, ఇలా బతకాల్సి ఉండే, ఇలా బతకలేకపోతున్నాను అని చెప్పేసి సంఘర్షణ పడుతున్నాను. వివేకానంద విద్యా కేంద్రం మొదలైన తర్వాత నేను చాలా ఆనందపడ్డాను. ఆయన కలిసి ఇంతకంటే నాకు జీవితంలో వేరే దృక్పథం లేనప్పుడు కొద్దిమంది వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మనసు చాలా భావోద్వేగానికి లోనైతుంది. ఎస్, ఈ సోల్, ఈ బాడీ ఒక యూనివర్సల్ పర్పస్ కోసం సెర్చ్ చేస్తుంది అనేటువంటిది అర్థమైంది. కారణార్థమై ఈ మనిషి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందరి శరీరాలు విశ్వ కార్యానికి ఎంచుకోబడవు. విశ్వ కళ్యాణం కోసం తప్పించేటువంటి శరీరాలని, మనసులను మాత్రమే విశ్వం తన కళ్యాణం కోసం ఎంచుకుంటుంది. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో 90 సంవత్సరాలు జరిగినటువంటి ఉద్యమంలో కొద్దిని మాత్రమే దేశమాత ఎంచుకోగలిగింది. ఇంతక్రితం లక్ష్మణుడు చెప్పినటువంటి మాట కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్రకటిత స్వతంత్ర భారతానికి తొలి ప్రధానమంత్రి. అప్రకటిత స్వతంత్ర భారతానికి తొలి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 14 మందితో క్యాబినెట్ని ఏర్పాటు చేసి అబ్దుల్ కలాం గారి మీద కంటెస్ట్ చేసినటువంటి లక్ష్మీ సైగల్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్. ఆవిడ సమాంతరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపి 14 దేశాలతో భారత ప్రధానమంత్రిగా గౌరవ వందనాన్ని అందుకోబడినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఒక గ్రేట్ బాడీని ఈ దేశమాత ఎంచుకుంది. విలువలకి, ధర్మానికి, సంస్కృతికి స్వామీజీ విష్ణుడు ఎంచుకున్నాడు, విష్ణుని ఈ ప్రయాణంలో పంపించాడు. సో ఈ కార్యం మరింత గొప్పగా ముందుకెళ్తుందని చెప్పేసి ఒక కేంద్రం కాదు, స్వరూపమ్మ గారు, డాక్టర్ వెంకటరమణ గారు లైబ్రరీ ప్రారంభం కోసం వచ్చిన తర్వాత కనీసం ఈ ట్రై సిటీ కాజీపేట, వరంగల్, హనుమకొండ 3 ప్రాంతాలలో ఒక 100 కేంద్రాలు జరగాలి. 100 కేంద్రాల్లో ఎందుకన్నానంటే ఇదే స్ఫూర్తితో అక్షయ విద్య అనేటువంటి పేరుతో ప్రసాద్ నీకు ప్రారంభించాలని ఉందా అని గట్టిగా అన్నప్పుడు
రవీందర్జీ, నేను తప్పకుండా ప్రారంభిస్తాను, దీనికోసం అవసరమైతే నువ్వు ప్రాణం ఇస్తావా అన్నాడు. నేను 100 సెంటర్లు అయ్యేదాకా నేను కాలుకు చెప్పులు కట్టుకోకుండా హైదరాబాద్ తిరుగుతాను అన్నాడు. ఒక చిన్న కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుడు అతను. 120 కేంద్రాలతో హైదరాబాద్ నగరంలో ప్రియతమ రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి ఆ కేంద్రానికి ఈరోజు రిబ్బన్ కట్ చేస్తున్నాడు. గట్టిగా క్లాప్స్ కొట్టండి ఆయనకి. మన జీవితం చాలా చిన్నది, రేపేంటో తెలియదు. మన దగ్గర ఉండబడినటువంటి ఆస్తిని, అరుదైనటువంటి అమృతతుల్యమైనటువంటి సమున్నతమైనటువంటి సంస్కారాన్ని రేపటి బిడ్డలకు ఇవ్వగలిగితే వాళ్ళ వ్యక్తిత్వాల్లో అది గొప్ప జీవన సంపదగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. విష్ణు సంగ్రహించినటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి సమున్నతమైనటువంటి విలువలని తన జీవితంలో అభివ్యక్తీకరిస్తూ ఆ అమృత బిందువులని వివేకానంద విద్యా కేంద్రంలో ఉండబడినటువంటి బిడ్డలకు ఇచ్చారు. సంతోషం. అయితే ఇక్కడ రాకూడనటువంటి చిన్న స్వార్థం వచ్చి కూర్చుంటుంది. బాగా ఆలోచించాలి. కృష్ణ పరమాత్మ నుంచి వచ్చిన గీత తర్వాత ప్రపంచం అంతా మారిపోవాలి. భగవద్గీత ప్రపంచానికి 5000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి అందించిన తర్వాత తక్షణం ప్రపంచం అంతా కూడా గీతాచార్యుని యొక్క అడుగుజాడల్లో నడవాలి. బుద్ధుడు తన జీవితం మొత్తం బలి చేసి ప్రపంచం అంతా తిరిగాడు. ప్రపంచానికి బుద్ధుడి పాదాల ముందు ప్రపంచం అంతా మోకరిల్లాలి. అంతకంటే ముందు అష్టావక్రుడు, అంతకంటే ముందు జనకుడు, అంతకంటే ముందు వశిష్ఠ గీత నుంచి కూడా ఎప్పుడూ ప్రకృతి తనదైన పద్ధతిలో తను మార్చుకుంటూ పోతుంది. నేను నాటిన చెట్టు ఇప్పుడే ఫలాలను ఇవ్వాలనేటువంటి కాంక్ష కరెక్ట్గా నా జీవన ప్రయాణంలో నాకు అర్థమైంది చెప్తున్నాను. కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి 737 శ్లోకాలను విన్న తర్వాత ప్రపంచమంతా మారాలి. ఎందుకు మారలేదు? వివేకానందుడు ఇచ్చినటువంటి వశిష్ఠ గీత, జనక గీత, అష్టావక్ర గీత, భగవద్గీత మొత్తం సారాంశం యొక్క ఎస్ఎల్సీ క్యాప్సల్ మోడ్లో ఇచ్చాడు వివేకానంద స్వామి. వారు మాట్లాడిన ప్రతి మాటలు యోగ వాసిష్టం కనబడుతుంది, గీత కనబడుతుంది, అష్టావక్ర గీత కనబడుతుంది, దత్త గీత కూడా కనబడుతుంది. ఎందుకు ప్రపంచం వివేకానందుని మొత్తం పట్టుకోదు. ప్రపంచం ఇట్లాగే ఉంటుందని చెప్పేసి ఎలాగూ చచ్చిపోయే వాళ్ళే కదా, నేనెందుకు చంపాలని చెప్పేసి అర్జునుడు ప్రశ్నించలే. ఇది నీ కర్మ, నువ్వు చేయాల్సిందే, నీ కర్మ నువ్వు ఆచరించాల్సిందే. ప్రతిఫలాపేక్ష లేకుండా నీ వంతు బాధ్యత ఈ ప్రకృతి కోసం, ఈ పరిణామం కోసం నీ పాత్ర పోషించాల్సిందే. ఇక్కడ నువ్వు ఆశించి చేసేటువంటి ప్రయత్నంలో నీ ఆశ అడియాసలైతే తప్ప, ఆశ తప్పు కాదు, కానీ కాలేదు అనేటువంటి కోరిక. నా చేతుల మీదుగా 22,000 మంది విద్యార్థులు వెళ్తారు. 22,000 మంది విద్యార్థులు వెళ్తారు. తిరిగి రవీంద్రలాగే ఎందుకు రాలేకపోతారు? ఆ సంస్కారం ఉండాలి. ఆ తల్లి గర్భం ఆ రకంగా ఉండాలి. ఆ సమున్నతమైనటువంటి విలువలతో ఎత్తుకుని పుట్టగలరు. నా ప్రయత్నంగా ఇస్తూ ఉంటే వాడికి ఇతరులకు మా లక్ష్మణుడు చెప్పాడు, బహుశా విష్ణు చెప్పాడు, లక్ష్మణుడు తనకు తాను సమాజానికి అంకితం కావాలనుకున్నాడు. ఆ ప్యూర్ సోల్తో తప్పించాడు. సాత్వికాలకు తన బిడ్డ, తన కొడుకు వివేక్ భరత్ తను ఈరోజు పూర్తి సమయ కార్యకర్తగా సన్యాసిగా గుజరాత్లో పనిచేస్తున్నాడు. ఈరోజు కొన్ని తరాల తర్వాత 6,000 సగర పుత్రుల ఉద్ధరించడానికి ఒక భగీరథుడు పుట్టాడు. రఘువంశంలో సత్యహరిశ్చంద్రుడి తర్వాత, రఘుమహారాజు తర్వాత, దిలీపుడి తర్వాత, అంబరీషుడి తర్వాత లాస్ట్కి రామచంద్రుడు వచ్చాడు. వీళ్ళందరికీ కూడా రామచంద్రుడు అంశకు రాలేకపోయారు. ఇలా చేస్తూ ఈరోజు ఇక్కడ అందుకున్నటువంటి
నుంచి ఒక వివేక్, ఒక విష్ణు, అలాంటి బిడ్డలు రావడానికి అవకాశం ఉంది. ఇన్స్టెంట్గా రాదు. ఇప్పుడంతా కూడా సమాజం బాధపడుతుంది, ఇన్స్టెంట్ రిజల్ట్ అంతే. ఇప్పుడు రావాలా, ఎట్లొస్తుంది? ఎదిగిన వాడు ఎదిగినట్టుగా ఎవడికందనంత దూరానికి వెళ్ళిపోయి, నా డెఫినేషన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దయచేసి. సమాజం వెనుకబడితనానికి ప్రభుత్వాలు, చట్టాలు కారణం కాదు. ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికందనంత దూరానికి వెళ్ళిపోయి తన ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే ఈ సమాజం యొక్క పేదరికానికి, సమాజం యొక్క దుస్థితికి కారణం. ఆ హృదయాన్ని తట్టి లేపడమే మన బాధ్యత. నిద్రాణమైనటువంటి మానవీయతను కదిలించడమే మన బాధ్యత. అందరిలో ఉండబడినటువంటి దివ్యత్వాన్ని దర్శిస్తూ అద్వైతానుభూతిని పొందుతూ ఆ అరుదైనటువంటి జీవన కార్యాన్ని గుర్తు చేయడమే మన బాధ్యత. అచ్యుత్ సావంత్ ఒరిస్సాలో నువ్వు వెళ్ళినప్పుడు తప్పకుండా ఒరిస్సా స్టేట్ విజిట్ చెయ్యి. ఒకే గురుకులం ఉంటుంది, 1,30,000 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు అక్కడ. 25 సంవత్సరాలుగా 1 MP తీసుకొని రాజుగారు 1,20,000 మీరు గూగుల్లో తర్వాత సెర్చ్ చేయండి. వెళ్ళి కలిశాను అచ్యుత్ సావంత్ గారిని. ఒక సమాంతరమైనటువంటి విద్యా వ్యవస్థను శాసిస్తూ ఉంటాడు బుక్కలలో. నేను అడిగాను ఆయన, సావంత్జీ నీ తర్వాత ఈ గురుకులాన్ని నడపడానికి ఎంతమంది అచ్యుత్ సావంత్తో తయారయ్యారో అన్నాడు. ఇంకెవడు కాలేదండి, వెయిట్ చేస్తున్నాను అన్నాడు ఆయన. ఆకలికి ఆశయానికి మధ్యలో మనం ఉన్నాము. నేను చివరికి మాట్లాడుతున్న భోజన సమయం అవుతుంది. కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలనుకున్నాను. సందిగ్ధ స్థితిలో ఉద్వేగంతో ఉంది మనస్సంతా కూడా. కానీ వివేకానంద విద్యా కేంద్రాన్ని ఆపడానికి వీలేదు. ఇది అశిరారా వ్రతం. ఇది ఏదో ఒక రూపంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అత్యున్నతమైనటువంటి గురుకులాన్ని అధ్యయనం చేయడం కోసం విష్ణు తన ప్రయాణాన్ని తను కొనసాగనివ్వడు. నేను ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. వివేకానంద విద్యా కేంద్రంలో అత్యున్నతమైనటువంటి విలువలు అందుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, అత్యున్నతమైనటువంటి విలువలతో బోధించినటువంటి ట్యూటర్స్ కూడా కావచ్చు. మనం ఎంత గొప్ప వాళ్ళం అనేటువంటి దానికి నేను పారామీటర్స్, ఇండికేటర్స్ ఏం పెట్టట్లేదు. విష్ణు అధ్యయనం కోసం 6 నెలలు వెళ్తారా, 6 సంవత్సరాలు వెళ్తారా తెలియదు. భరతుడిలాగా ఆ భావనతో నేను వివేకానంద విద్యా కేంద్రాన్ని నడుపుతానని ముందుకు వచ్చినప్పుడే ఈ విలువలు బతుకున్నట్టుగా నేను భావిస్తాను. ఈ సంస్కృతిని బతుకున్నట్టుగా నేను భావిస్తాను. విష్ణు నుంచి సంపూర్ణమైనటువంటి స్ఫూర్తిని, ప్రేరణ అందుకున్నట్టుగా నేను భావిస్తాను. మామూలు జీవితం కాదు. ఎంటెక్ పూర్తయిన తర్వాత అందరిలాగా సంపాదించుకోవడం కోసం తను వెళ్ళవచ్చు. తన జీవితాన్ని బలి చేశాడు. తన ఆశయాలను, ఆలోచన అన్నింటినీ పక్కన పెట్టిస్తాడు. మనందరి కోసం తను చేసినటువంటి త్యాగం నుంచి అందుకున్నటువంటి ప్రేరణ, స్ఫూర్తి నుంచి ఈ ఉద్యమాన్ని, ఈ సాంస్కృతిక వికాసాన్ని దాన్ని చంపేది, దాన్ని సజీవంగా ఉంచాలి. ఈ కాశీబుగ్గ లాంటి నెటోరియస్ ప్లేస్లో ఒక విలువలతో ఒక వికాసవంతమైనటువంటి సమాజం నిర్మాణం అవుతుందని చాలా రోజులు ఆశపడ్డారు. హత్యలు, గందరగోళాలతో, అరాచకాలతో ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు ఊగిపోయింది. ఆ వాదులాటల మధ్యలో నలిగిపోయిన ఈ ప్రాంతానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందనే సంతృప్తి కలిగింది. ఈ దీపం ఆర్పేద్దామా? ఈ దీపానికి నూనె పెట్టడానికి ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది రెడీగా ఉన్నారు. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి. మన అందరిలో చైతన్య దీప్తిని రగిలించాలి. ఇది కదా మన జీవన. నాకు కూడా కోరికోదు మైత్రేయ గురుకులం లాంటి గురుకులం పెట్టాలని చెప్పేసి. కర్ణాటకలో మ్యాంగ్లూరు దగ్గర ఉంటుంది మైత్రేయ గురుకులం.
ఎదిగినటువంటి బిడ్డను పెళ్లి చేసుకోవాలి. సాక్షాత్తు మహాసరస్వతితో సమానమైనటువంటి బిడ్డలు 500 మంది ఆడపిల్లలు ఎదుగుతున్నారు. అద్భుతమైనటువంటి గురుకులం, సనాతనమైనటువంటి విలువలకి, ధర్మానికి, సంస్కృతికి ఆయువు పట్టు లాంటి బిడ్డలు ఎదుగుతున్నారు. అలాంటి గురుకులాలు చేయాలని చాలామంది కలలు కట్టుతారు. కానీ సందర్భమో కాదో తెలియదు, ఎడ్యుకేషన్ గురించి డెఫినేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చుట్టూ బిక్కుంటున్నది. ఇవాళ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మారుతున్న పరిణామాలు, మారుతున్న జీవన శైలి, క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పేసి ప్రపంచ దేశాల ముందు మోకరిల్లుతున్నటువంటి ఈ తరుణంలో, మనల్ని మనం కోల్పోతూ మన సంస్కృతిని మన చేతులతో మనమే విధ్వంసం చేసుకున్నటువంటి ఈ తరుణంలో వద్దందామా చేద్దామా? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిభా పురస్కార కార్యక్రమం అయిన తర్వాత ఒక్కసారి మా క్యాంప్ ఆఫీస్కి రండి అని పిలిచినప్పుడు, కొద్దిమంది ఇంటలెక్చువల్స్ అందరితో కలిసి వెళ్ళినప్పుడు ఒక స్టాటిస్టిక్స్ ముందు పెట్టాడు. విద్యావేత్తలకు బుద్ధి లేదు అని నేను అంటాను, తప్పుగా అనుకోవద్దు. ఒక భయానకమైనటువంటి సత్యం ఇంటెలిజెన్స్ బ్యూరో ముఖ్యమంత్రి గారి ముందు పెట్టింది. సిద్ధార్థ, అమానవీయమైనటువంటి సమాజం నిర్మాణం అవుతున్నది గురుకులాల్లో. మానవ సంబంధాలను కోల్పోయిన సమాజం గురుకులాల్లో పెరుగుతున్నది. ఇవాళ కేవలం విద్యతో, అక్షరంతో, సమాచారంతో కూడుకున్న సమాజం మాత్రమే నిర్మాణం అవుతున్న తప్ప కుటుంబాలు, అనుబంధాలు, సంబంధాలు, మానవ సంబంధాల నుంచి సమాజం దూరం అయిపోయి ఒక అనైతికమైనటువంటి తరం తయారవుతున్నది. క్రైమ్ రేట్ పెరుగుతున్నది అనేటువంటి విషయం ఇంటెలిజెన్స్ బ్యూరో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇస్తే తలబట్టుకొని కూర్చున్నాడు. గురుకులాలను కంటిన్యూ చేయాలా, క్లోజ్ చేయాలా? ఇంత క్రైమ్ రేట్ పెరగడానికి, ఈ సమూహం పెరగడానికి గల కారణం ఏంటని చెప్పేసి అధ్యయనం చేసినప్పుడు, అమ్మ ఒడి మొదటి బడి. అమ్మ ఏ సంకల్పంతో బిడ్డని కనాలో, ఏ సంకల్పంతో ప్రాథమిక వయసులో బిడ్డని పెంచాలో, అమ్మలు ఫెయిల్ అయ్యారు. అమ్మని నిందించడం నాకు బాధ అనిపిస్తుంది. తప్పది. అమ్మ ఏ ధర్మం కోసం నా సంతానం ఉపయోగపడాలి, ఏ సంస్కృతి కోసం నా సంతానం ఉపయోగపడాలి, ఏ సమున్నతమైనటువంటి విలువల కోసం నా సంతానం ఉపయోగపడాలి. నాకు చదువు అక్కర్లేదు, నాకు సంపద అక్కర్లేదు, నేను ఉన్నా లేకపోయినా నా దార్శనికత, నా ధర్మం ఈ భూమి మీద 4 కాలాల పాటు నిలబడగలిగిన సంతానాన్ని సమాజానికి ఇవ్వగలుగుతాననేటువంటి సమున్నతమైన విలువలతో ఏ తల్లి తన బిడ్డను పెంచగలుగుతుందో ఆ బిడ్డ ఈ సమాజానికి దారి చూపించాలి. తల్లికి ఆ రకమైనటువంటి ఆత్మ సౌందర్యం కనుక ఉండగలిగితే తల్లి ఆ రకమైనటువంటి సంతానాన్ని ఆ రకమైనటువంటి సంస్కృతితో పెంచడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా సందర్భాలు చెబుతూ ఉంటాను. రామేశ్వరం వెళితే కలాం గారి నేషనల్ మ్యూజియం చూసిన తర్వాత విజ్ఞులు రామేశ్వరంలో ఉన్నటువంటి కబరస్థానికి వెళ్తారు. కబరస్థానికి వెళ్ళడానికి సమాధుల దగ్గర ఒక సమాధి మూలకు ఉంటుంది. ఆ సమాధికి తల ఉంచి దండం పెడతారు. ఆ సమాధి ఎవరిదంటే అబ్దుల్ కలాం గారిని కన్నటువంటి తల్లి ఐషమ్మ సమాధి. నా కడుపున దేశమాతకు మకుటం లాంటి బిడ్డని నేను కనగలుగుతాను. నేను ఒక భువనేశ్వర్ మాతగా ఆలోచించగలుగుతానా? నేను ఒక ఆర్యాంబగా ఆలోచించగలుగుతానా? నిన్న సమాజానికి అంకితం ఇచ్చినటువంటి గణేష్ని అంకితం ఇచ్చినటువంటి సత్య చంద్రశేఖరేంద్ర స్వామిని అంకితం ఇచ్చినటువంటి తల్లిలాగా నేను ఆలోచించగలను. ఒక్కడే కొడుకు అతను, ఒక్కడే కొడుకు. ఎస్, నా కొడుకు ధర్మం కోసం, నా కొడుకు సంస్కృతి కోసం, నా కొడుకు సనాతనటువంటి విలువల కోసం నేను ఇస్తాను. ఈ ఆలోచన తల్లికి ఉండాల్సిందే. తల్లి ఒడి మొదటి బడి. తల్లి ఈరోజు చాలా గందరగోళంలో పడింది. అందరితో పోల్చుకోవడంలో పోటీ పడుతుంది. ఇవాళ ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, వీడు ఎంత తెస్తాడు, ఎంత సంపాదిస్తాడు, ఆ తర్వాత నన్ను దేంట్లో ఉయ్యాల్లో ఊగిస్తాడు, ఇది మాత్రమే ఆలోచిస్తూ ఆ గందరగోళంలో తల్లి డిస్టర్బ్ అయింది. తల్లి ఇవ్వాల్సినటువంటి సంస్కృతి, తల్లి అభిలషించాల్సినటువంటి ఆలోచన, తల్లి తన పూర్వీకుల నుంచి తన గురువుల నుంచి అందుకోవాల్సినటువంటి
నమ్ముకోగలిగి ఉంటే ఈ దేశం ఈరోజు ఇష్టమయ్యేది కాదు. ఇష్టమయ్యేది కాదు. తల్లి ఇష్టమయ్యేది కాదు. బడి ఆగమైంది. బడి ప్రపంచం యొక్క అవసరాలకు అనుగుణంగా, ప్రపంచం యొక్క పోటీకి అనుగుణంగా, ప్రపంచం యొక్క అవసరాలకు అనుగుణంగా మానవ నైపుణ్యాలను అందిద్దామనేటువంటి ప్రయత్నంలో బడి ప్రయత్నం చేస్తుంది తప్ప మానవీయతనివ్వాలి. నాకు అర్థం కానటువంటి ఇన్ని రోజుల నుంచి వేధిస్తున్న ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. ప్రపంచంలో పశువులుగా బతుకుతున్నాయి, పక్షులుగా బతుకుతున్నాయి, పశువులుగా బతుకుతున్నాయి, పక్షులుగా తప్పు చేస్తే ఒరే గాడిద అంటారు, కుక్క అంటారు, పంది అంటారు, గద్దలాగా మీదకి వచ్చావంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఏ రోజు కూడా పశువులు పాఠశాలకు వెళ్ళలేదు, గ్రంథాలు లేవు, గుడులు లేవు, మతాలు లేవు, గురువులు అస్సలే లేవు. కానీ పశువులుగా తన ధర్మాన్ని నిర్వర్తించాయి, పక్షులుగా తన ధర్మాన్ని నిర్వర్తించాయి. గురువులుండి, గుడులుండి, బడులుండి, మనుషులుగా, మతాలున్నటువంటి మనిషిగా బతకలేని కారణంగా ఈ భూమి నరకంగా మారింది. మనిషిగా బతకగలిగితే, మన విద్య మనిషిగా మార్చగలిగితే, మన చదువు మనిషిగా మార్చగలిగితే ఈ భూమి స్వర్గం కాగలుగుతుంది. ప్రతి మనిషి మానవుడు కాగలుగుతాడు, ప్రతి మనిషి దైవంగా ఈ సమాజంలో రాణించగలుగుతాడు. దైవత్వం వైపు తీసుకెళ్లాల్సినటువంటి విద్య ఉదరణి మీద తీసుకెళ్లే పరిస్థితులు ప్రపంచం అంతే కోరుకుంటుంది, దేశం అదే కోరుకుంటుంది. ఒక సంఘర్షణ పూరితమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. మన మూలాలని, మన సంస్కృతిని విడవకుండా వివేకానంద విద్యా కేంద్రం నడవాల్సింది. ఇది నా అభిలాష. విష్ణు ఎవరికి కంకణం కడతాడో మీ ఇష్టం. తాను తిరిగి వచ్చేది. నువ్వు మొత్తం భారతదేశం అన్ని గురుకులాలు తిరిగాడు. నేను కూడా చెప్తాను, దయానంద గురుకులం, అచ్యుత సావంత్ గారి గురుకులం, మైత్రేయ గురుకులం కొన్ని 100 తిరిగారు. ఉన్న వ్యవస్థని వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటున్నారు, వాళ్ళు కూడా తలకొట్టుకుంటున్నారు. ఏమి చెయ్యలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు, చాలా సంఘర్షణలో ఉన్నారు. నేను అట్లానే నిరుత్సాహపరచట్లేదు. అద్భుతమైనటువంటి గురుకులాన్ని ఈ సమాజానికి ఇవ్వాల్సింది, నో డౌట్. కానీ ఉన్న గురుకులాలను ఏం చేద్దాం, ఉన్న బడులను ఏం చేద్దాం, నడుస్తున్న వ్యవస్థను దారిలో పెట్టాలి. ఉన్న గురుకులాలను ఉన్నతీకరించే ప్రయత్నం జరగాలి. ప్రైవేటు పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలల్ని సంస్కారవంతమైనటువంటి పాఠశాలలుగా మార్చడానికి చాలామంది పెద్దలు ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామందికి తెలియదు, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కూడా టెక్స్ట్ బుక్లో రామాయణం లేదు. ఎంఐఎంతో కలిసి పనిచేస్తున్న ఈ రాష్ట్రంలో టెక్స్ట్ బుక్లో రామాయణం రాగలిగింది. మనం చేయాల్సిన పని అది. 8 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రామాయణం చదవగలుగుతున్నారు. ఎక్కడో 2006లో మొదలుపెట్టినటువంటి తల్లిదండ్రుల యొక్క పాద పూజని రేపు రాబోయేటువంటి విద్యా సంవత్సరాల విద్యా వార్షిక క్యాలెండర్కు వందే మాత్రం ఎక్కించుకుంటుంది. మనం చేయాల్సింది ఇది. వ్యక్తులుగా మనం చేస్తే ఒక వ్యవస్థకు, ఒక ప్రాంతానికి పరిమితమవుతాం. వ్యవస్థను ప్రేరేపితం చేయగలిగితే, వ్యవస్థలో ఉత్ప్రేరకం కాగలిగితే, అయితే నేనే చేయాలి, నేనే గంట కట్టాలి అనే దృక్పథం నుంచి మనం బయటికి రావాలి. ఎవరెవరో ఎక్కడెక్కడ పనిచేస్తుంటారు. సంఘం ఎప్పుడో మాకు స్ఫూర్తినిచ్చింది. మమ్మల్ని చిన్నప్పుడు వేరు పట్టుకొని నడిపించాడు ఆయన. అయిపోయింది. నిత్య జీవితంలో దాని అభివ్యక్తీకరణ జరగాలి. నేను 40 సంవత్సరాలు స్వేచ్ఛ, ఇక్కడ 70 సంవత్సరాలు స్వేచ్ఛ అయితేంది, దేశానికి ఒరిగిందేంది? నా జీవితంలో అనుక్షణం అభివ్యక్తీకరణ జరుగుతుంది. దాని ఆశయాన్ని బతికించడానికి ముందుకు తీసుకెళ్ళాలి. నా దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడం కోసం నా ఆలోచన, నా అడుగు, నా శ్వాస దానికోసం పరితపించగలగాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం
వంశధార వ్రతం, ఈ ధర్మ వ్రతం, సంస్కృతి వ్రతం ఆగకుండా రేపటి తరం దీన్ని అందుకోవడం కోసం ముందుకు రావాలి. కంచి స్వామివారు నన్ను రామయ్య గారిని పిలిచారు. సేమ్ ఇదే సంఘర్షణ. 2 గంటల పాటు వారితో చర్చ, విద్యా వ్యవస్థ దారిలో పెడడం, విద్యా వ్యవస్థ మార్చడం. మా కంచి విశ్వవిద్యాలయం ఉంది, కంచి విశ్వవిద్యాలయంలో రోజంతా కూర్చున్నాం. కంచిలో చాలా డిస్కషన్ జరిగింది. అర్థమైంది అక్కడ ఏంటో ఏం జరుగుతుందన్న విషయం. ఆ తర్వాత 6 నెలలకి విధుశేఖర్ భారతి గారు పిలిచారు శృంగేరి మఠానికి. విధుశేఖర్ భారతి గారు కూడా మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దామని చెప్పేసి అనుకున్నారు. దానికోసం నా దగ్గర ఈ ప్రయత్నాలు ఉన్నాయి, ఈ ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వారు చాలా చర్చ చేశారు. రామయ్య గారు దానికి సంబంధించిన కొన్ని విషయాలు ముందు పెట్టారు, నేను ముందు పెట్టాను. వారిలో సంఘర్షణ ఉంది. జిడ్డు కృష్ణమూర్తి గారు దగ్గరికి వచ్చి, జాగ్రత్త వినండి మాట, అద్భుతమైన థాట్స్ ఇవి, మీ థాట్స్ కలుగుతున్నటువంటి స్కూల్ పెట్టాలనుంది, మీ థాట్స్ కలుగుతున్నటువంటి స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలనుంది, అర్జెంటుగా ఋషి వ్యాలీని స్టార్ట్ చేద్దామంటే నో 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 వద్దు వద్దు అంటాడు ఆయన. అదేంటి మాస్టర్, గురుకులం స్టార్ట్ చేద్దామంటే, గురుకులం స్టార్ట్ చేయడానికి మీరు ఆరాటపడకూడదు, గురుకులాన్ని నడిపేటువంటి గురువులను తయారు చేయండి ముందు అంటాడు. నేను చెబుతున్నాను విష్ణు, నీకు 100 ఎకరాల భూమి ఇస్తా, నా జోల రెడీగా ఉంది, నీకు 1000 కోట్లు సేకరించిస్తా, ఈ సమాజం ఇవ్వడానికి రెడీగా ఉంది. నిబద్ధత, నిజాయితీ, నిష్కలంకమైన సంకల్పానికి సమాజం తన వంతుగా తాను వచ్చి నిధులిస్తుంది అంటాడు స్వామీజీ. అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరిగెడదాం, ఐటీ వైపు పరిగెడదాం, ఇంకో వైపు పరిగెడదాం అనుకుంటున్నాం తప్ప, నా బిడ్డ గురువు కావాలి, నా బిడ్డ ఉపాధ్యాయుడు కావాలి, నా బిడ్డ సైనికుడు కావాలి, నా బిడ్డ దేశం కోసం పనిచేయాలని కోరుకునేటువంటి వ్యక్తులు లేనంతసేపు, కోరుకునే తల్లి లేనంతసేపు మంచి మనుషులే. సమాజం దారి తప్పింది, సమాజంలో అనైతికత వచ్చింది, సమాజంలో విలువలు పోయినాయని చెప్పేసి అంటున్నారు. కానీ నేను కంచి స్వామిని అదే అడిగాను, స్వామి ఈ థాట్స్తో ఉన్నటువంటి టీచర్స్ కంచి యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు అని అడిగాను. ఆయన బీసీ గారు మొక్కలు చూసి ఇట్లా అన్నాడు, ఆయన ఇట్లా అన్నాడు. మనం విష్ణులాగా త్యాగం చేయడానికి సిద్ధమైతే తప్ప ఈ సమాజంలో గురువులు రాలేదు. జీవితం యొక్క మూల్యం ఏంటో అర్థం కావాల్సిన అవసరం ఉంది. జీవితం అంటే సంపాదన కాదు, జీవితం అంటే భోగం కాదు, జీవితం అంటే ఇంకేదో యోగం అసలే కాదు. జీవితం అంటే అమరత్వం, అమృతత్వాన్ని పొందాలి. క్రితం లక్ష్మణుడు చెప్పాడు, నువ్వు బతికేది పరిమిత కాలమే, 39 సంవత్సరాలు ఆయన జీవితమే, భౌతిక దేహం. కానీ ఈ ప్రపంచంలో అశరీరవాణిగా 1500 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని శాసిస్తాను అంటాడు. నీ ప్రయత్నం, నీ ఆదర్శం, నీ అడుగుజాడలు, నీ నడవడిక నీకు పరిమితమైన జీవితం ఉంటుంది. కానీ నీ ఆదర్శం, నీ అడుగుజాడలు ఈ సమాజంలో నీకు అమృతత్వాన్ని ఇస్తాయి, అమృతత్వాన్ని ఇస్తాయి. ఆ అమృతత్వాన్ని పొందడం కోసమే నీ ప్రయత్నం జరగాలి ఈ భూమి మీద. నీ ఆశయం నిన్ను అమృతత్వం వైపు తీసుకెళ్ళాలి, నీ ఆరాటం నిన్ను అమృతత్వం వైపు తీసుకెళ్ళాలి. ఆస్తుల వైపు కాదు, అధికారాల వైపు కాదు. అదన్నీ కూడా వల్లకాటి వరకే, చివరికి బూడిద వరకే. నీ ప్రయత్నం, నీ ధర్మం, నీ దార్శనికత, నీ సంస్కృతి, నీ వికాసం. అద్భుతమైన మాట చెప్తున్నాడు కలాం గారు. అది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. నువ్వు 6 కోట్ల మందిని కలిశారు కదా మీరు, ఎంతమంది అబ్దుల్ కలాం తయారై వస్తారని చెప్పేసి కొండరాజు గారు ఒక మాట తన పిఏ పర్సనల్ సెక్రటరీ కొండరాజు గారు అడిగినప్పుడు వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తారు అబ్దుల్ కలాం గారు. విసిరిన విత్తనాలన్నీ మొలకెత్తవు, మొలకెత్తిన విత్తనాలన్నీ వృక్షాలు కావు, ఏవో కొన్ని విత్తనాలు తప్పకుండా మొలకెత్తుతాయి,
పశువుల నుంచి, ప్రకృతి నుంచి, ప్రతికూల వాతావరణం నుంచి తనను తాము కాపాడుకుంటాయి. ఒకనాటికి అవి ఎదిగి వృక్షాలై, వటవృక్షాలై, ఒకనాడు నువ్వు విసిరిన పిరికెడి విత్తనాల కంటే 1,00,000 రెట్ల విత్తనాలు ఈ ప్రకృతికి ఇస్తాయి ఆ వృక్షాలు అంటాడు. నాకు ఆశ ఉంది, ఎవరో ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఈ విలువలని, ఈ నైతికతని, ఈ సంస్కృతిని అందిపుచ్చుకున్నటువంటి ఎప్పుడు ఆగదనన్నా. నా తర్వాత ఎవరు వస్తారు, నా తర్వాత ఎవరు ఆగదు. ఎప్పుడు నేచర్ పుట్టించుకుంటుంది. ఈ యూనివర్స్ ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ప్రాంతంలో క్రియేట్ చేస్తుంది. స్వరూపమ్మ గారికి వివేకానంద కేంద్రానికి సంబంధం ఏంటి? మాకు సిద్ధార్థకి సంబంధం ఏంటి? అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఒక 2.5-3 సంవత్సరాలు అన్నం పెట్టి సాధారు ఆ కుటుంబం అంతా కూడా. సంబంధం ఏంటి? నిబద్ధత, నిజాయితీ. ఆ యూనివర్స్ పంపిస్తుంది. ఎవరు పంపిస్తుందో, ఎక్కడ పంపిస్తుందో తెలియదు. ఒక పెద్ద అన్నాడు నాకు 2 నెలల క్రితం మాట్లాడి, మీరు కర్ణాటక వచ్చేసేయండి, మీరు సేడం వచ్చేసేయండి, మా శివమఠం ఖాళీగా ఉంది, 100 ఎకరాలు నేను ఇస్తాను, అద్భుతమైనటువంటి గురుకులాలు పెడతాను. ఈ గురుకులం పెడితే 1000 మందికే నేను పరిమితం అవుతాను. 1,00,000 మంది గురుకులాలను నేను నడిపించాలనుకుంటున్నాను. 1,00,000 గురుకులాలను నేను నడిపించాలనుకుంటున్నాను. ఉన్న గురుకులాలకు ప్రాణం పోయాలనుకుంటున్నాను. ఉన్న గురుకులాలకు నేను ఉత్ప్రేరకంగా పనిచేయాలనుకుంటున్నాను. ఒక్క గురుకులంలో ఉండబడిన 1000 మందికి నేను పరిమితం కావాలని కోరుకోవట్లేదు అన్నాడు. గంభీరమైనటువంటి ఈ స్థితిలో తప్పకుండా స్వామీజీ మా అందరికీ దారి చూపిస్తారని చెప్పేసి ఆశిస్తూ, విష్ణు నీ మేనిఫెస్టేషన్, నీ సంకల్పం, అద్భుతమైన గురుకులం అధ్యయనించి, లోతుగా అధ్యయనించి 1000 మందికి, 10,000 మందికి పరిమితం అవుదామా? నేను ఎందుకు చెప్పాను మీకు రామాయణం నాటిటల్ విషయం అంటే, నేను రామాయణం చెప్తే 10 మందికి చెప్తాను, 100 మందికి చెప్తాను. సత్సంగంలో, సప్తాహంలో 1000 మందికి చెప్తాను కావచ్చు. నా ప్రయత్నం వల్ల సగౌరవంగా చెబుతున్నాను, 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రామాయణం నేర్చుకుంటున్నారు, రామాయణం చదువుతున్నారు, రామాయణాన్ని పరీక్షగా రాస్తున్నారు. మన పని అంతర్లీనంగా జరగాలి, అద్వితీయంగా జరగాలి, అజరామరణంగా జరగాలి. మనతోటి ఈ సృష్టి ఆగిపోతుంది. ఈ పరిణామంలో ఒక పవిత్రమైనటువంటి పాత్ర పోషించి, ఈ పాత్రలో వచ్చినటువంటి అమృతాన్ని రేపటి తరానికి అందించిపోవడమే మన జీవితం యొక్క బాధ్యత. విష్ణు నుంచి అందిపుచ్చుకున్నటువంటి విద్యార్థులను నేను యాక్చువల్గా వేరే థాట్తో వచ్చాను. దశాబ్ది ఉత్సవాల దశాదిశ అనేటువంటి థాట్లో వచ్చాను. బట్ క్లోజ్ చేస్తారనగానే వెంకటేశ్వర స్వామి గుడిని క్లోజ్ చేస్తామనంటే ఒప్పుకుందామా? రామాయణం చదవడాన్ని ఆపేద్దామంటే ఒప్పుకుందామా? ఈశ్వరుడి యొక్క ఉపాసన ఆపుదామంటే ఒప్పుకుందామా? మనసు ఆశ ఆపుదామంటే ఒప్పుకుందామా? మన ధర్మం, మన నడవడిక, మన ఆలోచన, మన సంస్కృతి. స్వరూపమ్మ గారు లాస్ట్కి ఒక మాట అన్నారు. యోగాభ్యాసం చేసి దిగిపోతున్న చిన్నారులతో కూడా మాట అన్నారు. సాధనను మరిస్తే మళ్ళీ మనం అక్కడికే వెళ్ళిపోతాం, మళ్ళీ మనం ఆ చెత్తలోకి వెళ్ళిపోతాం. ఒకసారి చిలికిన తర్వాత, వెన్న బయటకు వచ్చిన తర్వాత ఆ వెన్న మళ్ళీ నీళ్ళల్లో కలవదు. పరివర్తన చెంది, పరిణామం చెంది, ఒక పరిపూర్ణమైనటువంటి దశలో, పరమోన్నతమైనటువంటి స్థితిలో మళ్ళీ పామర స్థితికి రాకుండా ఆ పవిత్రతను కాపాడుకున్నప్పుడే మన విజ్ఞతకి, మన విద్వత్తుకి, మన వికాసానికి గౌరవం దక్కుతుంది. ఆ గౌరవ విద్యా కేంద్రం యొక్క విద్యార్థులు ఆలోచిస్తారని ఆశిస్తూ, విష్ణుకైతే నేను ఈ బాధ్యత అప్పచెప్తున్నాను. దాన్ని ఎవరికి అప్పచెప్తారో నేను సమయం ఇస్తాను. నేను అవసరమైతే నిలబడతాను. స్వరూపమ్మ గారు అందరూ నిలబడతాం, సంఘ కార్యకర్తలు కూడా నిలబడతారు. దేశం మొత్తంలో మీరు ఏ గురుకులానికి వెళ్ళినా నేను మీ గైడ్. నాకు చిరాత్మానంద గారు 3 నెలలున్న తర్వాత నేను శివానంద ఆశ్రమంలో కలిసిపోవాలి.
మోక్షకాంక్ష కూడా స్వార్థమైనటువంటి సత్యం నీకు అర్థమైందా అన్నాడు. నా తల తిరిగిపోయింది. మోక్షం కోరుకోవడం కూడా స్వార్థమే. ఆ స్వార్థాన్ని వదలాలంటే సమాజంలో దుఃఖం ఉంది, అశాంతి ఉంది, ఆవేదన ఉంది, అనారోగ్యం ఉంది, సమాజం యొక్క వేదన వినబడట్లేదా? నీకు ఆ కన్నీళ్ళు కనబడట్లేదా? ఆ సమాజంలో ఉండబడినటువంటి దుఃఖాన్ని, కన్నీళ్ళని, కడగలని, బాధలను తుడవకపోతే నీ మోక్షం చేసుకొని ఏం చేస్తావు? హిమాలయాలకు వచ్చి వేల మంది ముక్కు ముందు పూసుకొని కూర్చున్నారు ఇక్కడ. మోక్షం కోసం బతకాలనుకుంటున్నావా? దీక్షగా సమాజం కోసం పనిచేయాలనుకుంటున్నావా అన్నారు. మాటకి నా తల తిరిగిపోయింది. ఏ పోతే పోయింది ఈ జీవితాన్ని. ఈ మహాయజ్ఞంలో నేను ఒక సమితిగా మారుతాను, నేను ఒక బూడిదగా మారుతాను. నేను బూడిదగా మారితే ఈశ్వరుడు నన్ను అలంకరించుకుంటాడు. జీవన పరమార్థాన్ని ఎరిగి, జీవితం యొక్క పరమార్థాన్ని ఎరిగి జీవించడం ఒక గొప్ప జీవన కళ. ఈ ప్రపంచంలో మనం శాశ్వతంగా ఉన్నన్ని రాళ్ళు ఉన్నతంగా, ఉదాత్తంగా, ఉత్కృష్టంగా జీవించడానికి విద్య చాలా అవసరం. ఒక వికాసవంతమైనటువంటి మానవీయ కోణంతో కూడుకున్నటువంటి, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధ్యయనం చేయండి, ఇంకేమన్నా అధ్యయనం చేయండి, కానీ మానవీయతను కోల్పోకుండా, ధర్మాన్ని కోల్పోకుండా, సంస్కృతిని కోల్పోకుండా, సద్భావాలను కోల్పోకుండా, సనాతనమైనటువంటి మూల్యాలను కోల్పోకుండా, వేల లక్షల కోట్ల సంవత్సరాల పరంపర నుంచి వచ్చినటువంటి పవిత్ర సంపదను కోల్పోకుండా ఈ దేశం, ఈ ప్రపంచం ముందుకెళ్ళాలి. ఉదాత్తమైనటువంటి భావాలు కలిగి ఉత్కృష్టమైనటువంటి గురువులు కనుక దొరకగలిగితే, గురువులని నిర్మాణం చేయగలిగితే అమ్మ భౌతిక దేహానికి జన్మనిస్తుంది. ఈ సమాజానికి ఆ సూక్ష్మ దేహాన్ని ఆవిష్కృతం చేసేటువంటి వాడి గురువు. తన అంతరంగం నుంచి జాతి నిర్మాణం అవుతుంది. తన అంతరంగం నుంచి జాతికి రూపురేఖ దిద్దుతాడు గురువు. వారి అంతరంగం నుంచి కదా మనందరం బయటకు వచ్చింది. వారి అంతరంగం రామకృష్ణ పరమహంస అయితే వారి యొక్క అంతరంగం నుంచి కదా వివేకానందుడు బయటకు వచ్చింది. అట్లాంటి ఉత్కృష్టమైనటువంటి గురువు యొక్క అంతరంగం నుంచి ఈ జాతి గురుడు పోస్తుంది. అలాంటి ఉత్కృష్టమైనటువంటి గురువుల నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం. అలాంటి గురువుల్లో మొదటి గురువు అయినటువంటి అమ్మ హృదయం మారాల్సినటువంటి అవసరం. అలాంటి శ్రేష్టమైనటువంటి సంతానాన్ని సమాజానికి ఇవ్వాల్సిన అవసరం. అమ్మ ఒడిలో మారాలి, బడిలో మారాలి, గుడిలో అయినా మారాలి. ఈ మూడు మారకపోతే పోలీసుడి చేతిలో మారాల్సి వస్తుంది. జైలు పరివర్తన కేంద్రం కావాల్సి వస్తుంది. ఇవాళ జైలు పరివర్తన కేంద్రాలు అయ్యాయి. అది చాలా బాధాకరమైన విషయం. లోతైన గంభీరమైనటువంటి స్థితిలో స్వామీజీ నాకు దిశానిర్దేశం మరింత గొప్పగా చేయాలని చెప్పేసి ముందు నాతో మాట్లాడలేదు. చాలా రోజుల నుంచి ముందు క్లారిటీ లేదు, నాకు కూడా క్లారిటీ లేదు. సో ఇది నా అభిష్టం, ఈశ్వర కృపాది. అధ్యయనం చేయండి. ఒక అద్భుతమైనటువంటి గురుకులం నిజంగా వరంగల్కి అవసరమే. కానీ చాలా గురుకులాలు రెడీగా ఉన్నాయి, వేల గురుకులాలు రెడీగా ఉన్నాయి. దారి తీరు లేకుండా పిల్లలు అద్భుతమైన గురుకులం పెట్టడానికి సంపద ఉంది, స్థలం ఉంది, అందరూ ఉన్నారు. కానీ పంపించడానికి తల్లిదండ్రులు రెడీగా లేరు కదా. మీ పట్టుమని 15 మంది పిల్లలు పంపించడానికి పోయి పిచ్చి ఆటలాట, ఇది పిచ్చి పాటలాట అని చెప్పేసి, నా పిల్లవాడు ధర్మాత్ముడు కావాలి, నా పిల్లవాడు సంస్కృతి వారసుడు కావాలి, నా పిల్లవాడు సమున్నతమైనటువంటి దేశం గర్వించదగ్గ బిడ్డ కావాలని ఏ తల్లి కోరుకోవట్లేదు. ఎంత సంపాదించాలి నా బిడ్డ, ఏ దేశాలకు వెళ్ళి రావాలి నా బిడ్డ, ఏ దేశానికి నా బిడ్డ ప్రజ్ఞను చూపించి ప్రపంచమంతా కూడా సంపాదన కూడా నా ఇంటికి తీసుకురావాలి. ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతో కూడుకున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం ఈరోజు. మొత్తం సమాజంలో జీవితం యొక్క పరమార్థం ఏంటి? సంపదన, భౌతికతన, భోగమా,
ఏంటి అనేటువంటి విషయం చర్చ జరగాల్సిన అవసరం. కోవిడ్ తర్వాత అంతా మారుతుందేమో అనుకున్నాను, అది శ్మశాన వైరాగ్యం అయిపోయింది. కోవిడ్ తర్వాత బాగా ఒక కుదిపేసేసింది, మారుతారేమో సమాజం. అబ్బే, ఇట్లాంటి ఉత్పాదాలు చాలా వస్తూ ఉంటాయి. వివేకానంద స్వామిని నేను మొత్తం గ్రంథాలన్నీ చదవలేను, నాకంత టైం లేదు, నాకు ఇన్స్టెంట్ జ్ఞానం ఏమైనా ఇస్తావా అన్నాడు. అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ఊరు దాటిపోతున్న శవాన్ని చూడు, నీకు జ్ఞానం వస్తుంది అన్నాడు. దేవుడు లేదంటే కొద్దిసేపు నమ్మచ్చు, కానీ మృత్యువు లేదంటే నమ్మడానికి వీలేదు. నీ భుజాల మీద చాలామంది ప్రపంచం నుంచి వెళ్ళారు. ఏదో ఒక రోజున ఎవరో ఒకరి భుజం మీద నువ్వు తప్పకుండా వెళ్తావు. నువ్వు ఉండేది పరిమితమైన కాలమే, పరిమితమైన కాలమే. అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి సృష్టిని, పరంపరని, ప్రకృతిని నాశనం చేయాలనేటువంటి దృక్పథం నుంచి నువ్వు బయటపడగలిగితే, పవిత్రంగా జీవించగలిగితే, నీ పరిమితమైనటువంటి జీవితం అనంతమైనటువంటి సృష్టికి ఒక అద్భుతమైనటువంటి కానుకగా అమృతత్వాన్ని నీ ప్రపంచానికి, ప్రకృతిని నువ్వు ఇవ్వగలిగితే నీ జీవితం సార్థకం కాగలుగుతుంది. ఈ కోణంలో మనందరం ఆలోచిస్తామని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బోలో విశ్వనాయక వివేకానంద మహారాజ్కి. కొంచెం గట్టిగా అందాం. బోలో విశ్వనాయక వివేకానంద మహారాజ్కి. బోలో భారత్ మాతా కీ. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కీ. ఒకసారి అందరిలో కూడా ఒక రకమైన భావోద్వేగాన్ని రగిలించి ఒక పరాకాష్ఠకి తీసుకెళ్లారు రవీందర్ సార్ వారి మాటలతోటి. సారు ఒక దిశానిర్దేశం చేస్తున్నాడు, దిస్ షుడ్ నాట్ బి క్లోజ్డ్, ఇది ఎట్టి పరిస్థితుల్లో మూసివేయద్దు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పెద్దలు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది మూసివేస్తున్నా అంటే ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు ఇది మూసేస్తే నువ్వు ఓడిపోయినట్టే అన్నాడు. అంటే నేను ఏం మాటలు నాకు అర్థం కాదు. ఇప్పుడు రవీందర్ సార్ కూడా అదే మాట చెప్తుంది. కానీ ఇది ఒక స్వాతంత్ర పోరాటం, ఇది ఒక మరో స్వాతంత్ర పోరాటం. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఆ స్వాతంత్ర పోరాట యోధులందరూ కూడా మనకు స్వాతంత్ర్యాన్ని పరిపాలనా పరంగా తీసుకురావడానికి విదేశీయుల్ని తరిమి కొట్టినారు. కానీ ఈరోజు మరొక స్వాతంత్ర పోరాటాన్ని, మనదైన సంస్కృతిని, మనదైన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకొని మన విద్యా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఒక పోరాటం జరుగుతున్నది. దానికి విభిన్న మార్గాల్లో పనులు చేస్తున్నారు. సారథి నాది ఒకప్పుడు హింసా మార్గంలో, 2 మార్గాల్లో వెళ్ళినప్పటికీ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని మాత్రం గౌరవించినాడని చెప్పేసి నేను విన్నాను. సో మార్గాలు వేరైనప్పటికీ లక్ష్యం ఒక్కటే, భరతమాత పునర్వైభవం. భారతదేశానికి మంచి విద్యా విధానాన్ని అందించడం ద్వారా భారతమాత పునర్వైభవం తీసుకురావడం. రవీందర్ సార్ ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ లోపలనే మార్పు తీసుకురావడానికి కంకణబద్ధులై పనిచేస్తున్నారు. కానీ ఒక మంచి మాడ్యూల్ని సమాజానికి అందించడం కోసం, ఒక ఐడియల్ ఇన్స్టిట్యూషన్ని అందించడం కోసం నేను తప్పిస్తున్నాను. మార్గాలు వేరైనప్పటికీ లక్ష్యం ఒకటే అనేది మాకు అవగాహన ఉంది కాబట్టి మేము ఒకరికొకరం గౌరవించుకుంటూ ముందుకు నడుస్తున్నాం. ఇంతకు సార్ భరతుల గురించి ప్రస్తావించి చెప్పినాడు, విష్ణు వెళ్ళిపోయిన తర్వాత ఒక భరతుల్లాగా ఇక్కడ పనిచేయాలి అని. నాకు సార్ భరతుల గురించి చెప్పినప్పుడు నాకు రామాయణంలో ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. సీతని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత లంకలో పెట్టుకున్నాక రావణుడు సీత కోసం వెతుకుతూ విభీషణుడిని కలిసి ఎవరి సహాయం కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడిని కలిసిన తర్వాత వాళ్ళు సుగ్రీవుడు, ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు, మనం కొంతసేపు వేడి చేద్దాం, వర్షాకాలం ఉంది, కొన్ని రోజులు వేడి చేద్దాం అని అంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఒక గుహ లోపల ఉండి ఎప్పుడెప్పుడు కాలం వస్తుందా అని గుండెల నిండా దుఃఖంతో సీతని వెతకాలి, దొరకబట్టాలి, సీత ఎలా ఉందో అనే
నడుస్తూ ఉంటుంది. అట్లాగే నేను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ఈ కేంద్రాన్ని మూసివేసి ఒక పరిపూర్ణమైన గురుకులాన్ని ప్రారంభిద్దామా అని లోపల ఒక ఆవేదనతో వేచి చూస్తూ ఉన్నాను. ఆ క్షణం కోసం ప్రారంభించాలని ఎంత సంకల్పంతో మొదలుపెట్టినానో ముగించాలనే దానికోసం కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కానీ దీన్ని ముగించకూడదు, కొనసాగించాలి అని పెద్దలు చెప్పినటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది నా చేతుల్లో లేదు, ఇక్కడ కూర్చున్న వంటి వాళ్ళందరి చేతుల్లో ఉన్నది. ఒకసారి చెప్పినట్టుగా ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా దీన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. అయితే ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ సతీమణి నాకు ఒకటే మాట చెప్పింది, లంచ్ మాత్రం టైంకి ఉండాలి అని అన్నారు. లంచ్ని టైంకి పెట్టుకోలేకపోతున్నాము, క్షమించాలి. అయితే ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మళ్ళీ మధ్యాహ్న సమయంలో ఉండరు కాబట్టి మొదటి ఘట్టం అనేది ముగియబోతుంది. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరితోటి ఒక 5 నిమిషాలు ఆ సతీమణి మాట్లాడాలని అనుకున్నది. కాబట్టి ఓపికగా మీరు 5 నిమిషాల సమయం ఇస్తారని ఆశిస్తున్నాను. వందే మాతరం రవీందర్ గారు విష్ణు సంకల్పం నెరవేరాలనేటువంటి తపనతో నాకు బాగా ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి ఒక పాట ఉంది. నేను పాడేవాడిని కాదు, నేను గాయకుడిని కాదు, కానీ అవకాశం వచ్చినప్పుడల్లా ఈ పాటను నేను స్మరించుకుంటూ ఉంటాను. అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి ఈ పాటను వినండి దయచేసి, తలుపులు పెట్టద్దు. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం, కోట్ల కొలదిగా భారతీయులు సమర్పించే వందనం, కవుల కలముల జాలువారే పవిత్రాంబుజధారలన్నీ, గాయకుల గొంతులను పలికే, గాయకుల గొంతులను పలికే మధురమౌని స్వనములన్నీ, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం, కోట్ల కొలదిగా భారతీయులు సమర్పించే వందనం, హలం పట్టి పొలం దున్నే కర్షకుడి కరములను సత్తువ, శక్తినంతా చెమట చేసే శ్రామికుడి నరములను బిగువు, కత్తి పట్టి కథను త్రొక్కే వీర సైనిక ధీర హృదయం, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం, కోట్ల కొలదిగా భారతీయులు సమర్పించే వందనం. ఈ చిట్ట చివరి స్టాండ్స్ చాలా ఇంపార్టెంట్, దయచేసి అందరూ కూడా వింటారని ఆశిస్తున్నాను. నవత కోరే యువత గుండెల పరుగులెత్తే నవోత్సాహం, భావి భారత భాగ్య నేతలు బాలకుల చిరునగవు సిరులు, సకల శాస్త్ర విజ్ఞానవేత్తల పాండితీ ప్రగర్శలన్నీ, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం, కోట్ల కొలదిగా భారతీయులు సమర్పించే వందనం. ఈ పాట సాక్షిగా చెప్తున్నాను,
ఈ వివేకానంద విద్యా కేంద్ర మూసివేయడానికి వీల్లేదు. ఏ విధంగా అయితే రవీందర్ ఒక ఆశ్వాసన ఇచ్చారో వారంలో ఒక రోజు నేను టైం ఇస్తాను. కాబట్టి అట్లా పంచుకోనైనా కూడా ఈ కేంద్రాన్ని నిలబెడదాం.